మనం ఈరోజు టైప్ 1 ఘనజీవామృతం తయారు చేస్తాం. దానికి వస్తండి ఈరోజు ద్రవజీవామృతం తయారు చేస్తున్నాము. వాటికి కావాల్సిన పదార్థాలు 2 కేజీలు పప్పు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రెడ్డి వీరమేశ్వరరావు. మనం ఈరోజు టైప్ 1 ఘనజీవామృతం తయారు చేస్తాం. దానికి కావాల్సిన పదార్థాలు ఘనజీవామృతం కావాల్సిన పదార్థాలు 2 కేజీలు పప్పుల పిండి, 2 కిలోలు బెల్లం, పుట్టమన్ను కాతంత, దేశీ ఆవు మూత్రం తగినంత, మరియు దేశీ ఆవు పేడ 100 కేజీలు. ఇది ముందుగా బెల్లాన్ని ఆవు మూత్రంలో కరిగించుకోవాలి. రెండు కేజీల పప్పుల పిండి కూడా ఆవు మూత్రంలో కలుపుకోవాలి. ముందుగా తీసుకున్న పుట్టమన్నును మెత్తగా పొడి చేసుకోవాలి. ముందుగా పొడి చేసినటువంటి పుట్టమన్నును ఘనజీవామృతం పైన చల్లుకోవాలి. మొత్తం ఆవు మూత్రంలో కరిగించినటువంటి బెల్లం ద్రావణాన్ని పేడపై చల్లుకోవడం జరుగుతున్నది. ఉప్పుల పిండి కలుపుకున్న మూత్రమును పేడపై చల్లుకోవడం జరుగుతున్నది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఘనజీవామృతాన్ని 7 నుంచి 10 రోజులు నీడ పట్టున ఆరబెట్టుకోవాలి. అండి ఈరోజు ద్రవజీవామృతం తయారు చేస్తున్నాము. వాటికి కావాల్సిన పదార్థాలు మెత్తగా చితకొట్టిన 2 కేజీల బెల్లాన్ని 200 నీటిలో కలుపుకోవటం జరుగుతుంది. ముందుగా 10 లీటర్లు ఆవు మూత్రాన్ని 200 లీటర్లలో కలుపుకోవాలి. దేశీ ఆవు పేడను 10 కేజీలు తీసుకొని 200 లీటర్లలో నీటిలో కలుపుకోవాలి. పప్పుల పిండిని 200 లీటర్లలో కలుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పుట్టమన్ను
200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఇది రోజుకి ఉదయం సాయంత్రం సవ్య దిశలోనే తిప్పుకోవాలి. ఈ ద్రవజవంతో 48 గంటల్లో తయారవుతుంది. తయారైన ద్రవజవంతాన్ని 48 గంటల నుండి 15 రోజుల లోపల వాడుకోవాలి. ఈ జీవామృతం అనేది సూక్ష్మజీవుల వృద్ధి కొరకు కనుక దీన్ని నీడపట్టును మాత్రమే ఉంచుకోవాలి. నీడపట్టు లేని ఎడల దీనిపైన తాటేకు కానీ గోనె సంచి కానీ కప్పుకోవాలి. మనం ఈ వీడియోలో ఘనజీవామృతం ద్రవజీవామృతం ఎలా తయారు చేయాలో చూసాం. అయితే ఘనజీవామృతం తయారీకి కానీ ద్రవజీవామృతం తయారీకి కానీ పచ్చిగా ఉన్న పేడ వరకు తీసుకోవాలను. అదేవిధంగా మన పప్పుల పిండి విషయంలోకి వస్తే మామూలు కందులు, మినుములు, పెసలు ఇలా ఏదైనా ద్వితీయ జాతి పిండి రకాన్ని తీసుకోవాలి. నూనె రకాలైన వేరుశనగ, సోయా నూనె వస్తువుల పిండి వాడకూడదు. ఎందుకంటే ఇది ఆయిల్ కంటెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల జీవామృతం కలిపినప్పుడు తెట్టలాగా ఏర్పడటం వల్ల దీన్ని వాడకూడదు. అవి నీటిపై తెట్టలాగా ఏర్పడటం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందవు. అసలు ఈ పప్పుల పిండి బెల్లం ఎందుకు వాడతామంటే పేడ, ఆవుమూత్రంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు డెవలప్ అవడానికి బెల్లము పిండి వాడతాం. సూక్ష్మజీవులు ఎప్పుడు మన పంట పొలంలో ఎక్కువ ఉంటాయో అప్పుడు మన భూమి ఆరోగ్యంగా మన పంట దిగుబడి ఎక్కువ. ఈ సూక్ష్మజీవులు భూమిలో ఉన్న పోషకాలను మార్చి చెట్టు వేరుకి అందిస్తుంది. ఇకపోతే తయారైన ద్రవజీవామృతాన్ని 2 నుంచి 15 రోజుల్లో వాడుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఘనజీవామృతాన్ని 6 నుంచి 12 నెలల వరకు గోనె సంచులు నిల్వ ఉంచుకోవచ్చు. తర్వాత ఘనజీవామృతాన్ని పశువుల ఎరువులో కలుపుకొని మనకు ఉన్న పంట పొలంలో వేసుకోవచ్చు. ఘనజీవామృతాన్ని 6 నెలలు నిల్వ ఉంచిన తర్వాత వాడుతున్నట్లయితే తయారైన ద్రవజీవామృతాన్ని ఘనజీవామృతం కలిపిన ఎరువు మీద చల్లుకొని ఎరువుని ఎదజల్లుకుంటే మంచిది. ఇలా చేసినప్పుడు సూక్ష్మజీవులు మల్టిప్లై అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే 1 గ్రాము పేడలో 300 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అంతేకాదు ఇలా ఘన ద్రవ జీవామృతాలు భూమికి వల్ల భూమిలో వానపాములు పెరిగి అవి భూమిలోకి పైకి కిందకి 15 మీటర్ల లోతుకి వెళ్ళి రంధ్రాలు చేస్తాయి. ఇలా జర్నీ చేస్తూ స్రావాలు విడుదల చేస్తాయి. దీన్నే వర్మి వాస్తు అంటాం. ఇలా వానపాములు విసర్జించిన మట్టిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ విధంగా మొక్కలకు పోషకాల లబ్ధి పెరుగుతుంది. ఇలా వానపాములు రంధ్రాలు చేయటం వల్ల భూమిలోకి వర్షపు నీరు ఎక్కువ ఇంకుదాకా అవకాశం ఉన్నది. అంతేకారణం జింకు, మ్యాంగనీస్ లాంటి సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా ఆవు పేడ భూమిలో పోషకాలు పెంచడం ద్వారా సారాన్ని పెంచుతుంది. కనుక ఘన ద్రవ జీవామృతాలని వాడుకుంటూ భూమిలోకి రైతులందరూ భూసారాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను.